దేశీయ వ్యాపార సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి వేగంగా అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించడానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల నాస్కామ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న సంస్థల్లో దాదాపు 60% సంస్థల ప్రతినిధులు తాము రెస్పాన్సిబుల్ ఏఐ విధానాలను అమలు చేస్తున్నట్టు లేదా ఆ దిశగా ముందుకు సాగుతున్నట్టు స్పష్టం చేశారు. దాదాపు 30% సంస్థలు ఈ విషయంలో తమకు తగిన అవగాహన ఉన్నట్లు వివరించాయి. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం గతంతో పోల్చితే ఇప్పుడు ఎంతో ఎక్కువగా ఉందనే విషయంలో పరిశ్రమ వర్గాల్లో భిన్నాభిప్రాయాలేవీ లేవు. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే స్థాయికి ఎదిగిన వ్యాపార సంస్థలకు ఈ విషయంలో తగినంత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందనే అవగాహన కూడా ఉండడం గమనార్హం. 250 కోట్లకు మించిన వార్షిక టర్నోవర్ గల పెద్ద సంస్థలు ఈ విషయంలో ముందుంటున్నాయి. మరోపక్క ఏఐ వినియోగదారులతో పోల్చితే ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తులు, సేవలు ఆవిష్కరించే సంస్థలు ఈ విషయంలో ఇంకా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఏఐ వినియోగం అధికంగా ఉన్న బ్యాంకింగ్, బీమా, ఇతర ఆర్థిక సేవలు, మీడియా, టెలికాం, ఆరోగ్య సేవల రంగాల్లోని సంస్థలు రెస్పాన్సిబుల్ ఏఐకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనికి అవసరమైన పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు వెనుకంజ వేయటం లేదు. ఇప్పటి వరకు రెస్పాన్సిబుల్ ఏఐ విధానాలను అమలు చేయని సంస్థలు సైతం ఇకపై దీనికి సిద్ధపడుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అంతే స్థాయిలో ఇబ్బందులు కూడా ఉన్నట్టు తెలిసొచ్చిందని అన్నారు. ఏఐ వినియోగంలో నైతికత, బాధ్యతాయుత ప్రవర్తన ఉండాల్సిన అవసరం కూడా ఉందని అర్థమైనట్టు పేర్కొన్నారు.